స్లోగా తీసుకెళ్తారా? స్లోగా వెళ్తాం. కరక రోడ్ ఇదే కదయ్యా? కరక ఇదే. కళ్యాణమ్మతోని ఏమి చెప్పావట్రి కళ్యాణమ్మతోని ఏమి చెప్పావట్రి కళ్యాణమ్మతోని సంతోషి మాత వ్రతం ఓయమ్మ అంతింత వాదము అన్నారు. సంతోషి మాత వ్రతం ఓయమ్మ అంతింత వాదము అన్నారు. ఏమి చెప్పావట్రి. Every day, thousands of men, women and children flock to the hills of Karaka. మాకు 24 ఎకరాలు ఉండేది. సన్నారెడ్డి పరిపాలన వచ్చి కాంగ్రెస్ పరిపాలన వచ్చి ప్రాజెక్ట్ అయిపోయి మేము పని ఇందంట చెదిరిపోయామండి. ఏం ప్రాజెక్ట్ వచ్చింది? ఇదే ఏలాసిన ప్రాజెక్ట్ అండి. ఏమి భూమి అన్నది ఇవ్వలేదు, డబ్బు అన్నది ఇవ్వలేదు. రిక్షాలు దొక్కున్నామండి, కష్టపడి మట్టి పీసుకొని బతికామండి. దానికి ఫలితం ఏమీ లేదు. వ్యవసాయం పోయిందండి ఈ వర్షం ఆధారం లేక. తర్వాత ఈ పిండ్లు ఎక్కువ మన పిండ్లు వేసిన పిండ్లకి మాడిపోయి నీరు అందక ఆ రకంగా పోయింది. సన్నారెడ్డి గారు పరిపోయారు, ఆ గ్యాండ్ ఇందులో దోసేసామన్నారు. రామారావు గారు వచ్చారు, ఆరి లేదు ఈరి లేదు ఎమ్మెల్యేలు లేరు ఏమీ లేదు. ఎలక్షన్ వచ్చింది కదండి, సారి ఓటు వేసుకుంటారు. మా పని ఉంటే అక్కడేం పని కూలి పని ఏమీ లేదండి. కూలి పని గట్ట మిషన్లు వచ్చేసినాయి కదండి. మిషన్లు వచ్చాక మాకు పనులు లేవండి. పనులు లేక అబ్బులో ఉంటే కూలి పనులు లేవండి. కాకేసి కూడా లేరండి. చదువు గురించి చూస్తే ఫస్ట్ గురించి చూస్తే చదువు ఉండదు. రెండాళ్ళకి మధ్యన ఏం చేస్తాం? అది వెళ్తే చదువు వస్తుంది, ఇది వెళ్తే ఫస్ట్ కడుతుంది. అందు గురించి మానేసాం. అలాగా మాకు ఆహారం ఉండేలా అయితే ఇక్కడ దాకా రావండి. ఎన్ని జిల్లాలు దాటి వస్తున్నాం చూడండి. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. Narsipatnam is a small town in Vizag district of Andhra Pradesh. It is 11 o'clock in the night and the town is busy and wide awake. Perhaps as busy as any big Indian city would be at this time. Until 10 years ago, Narsipatnam was like any other rural place. However, today Narsipatnam resembles a mini city and has a flourishing trade with plenty of money. ఇంత వ్యాస్ట్ డెవలప్మెంట్ కావాలని ఈ రంగురాళ్ళు ఒక స్టోన్ వాల్యూ 12 lakhs కూడా ఉండొచ్చు. సింగిల్ పీస్ కూడా 12 lakhs వాల్యూ స్టోన్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మన ఇండియన్ మార్కెట్లో ఎవరో పెట్టుకోరు. అది అమెరికన్ యూరోప్ మార్కెట్లో ఎక్కువ ఈ రాయి ఎలక్స్ అంటే అలెగ్జాండర్ రాళ్ళలోనే తిరగలేని రాయి కింద అది ఒక ఈక్వల్ డైమండ్ కాస్ట్ ఉన్నది. లాస్ట్ 10 years నుంచి ఇక్కడ ఈ బిజినెస్ జరుగుతుంది. యాక్చువల్గా క్వారీస్ అనేవి కరక ధోనిపాలెం ప్రాంతాల్లో ఉన్న నర్సీపట్నం పీపుల్ అంతా ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. దే ఆర్ ది మిడిల్ మెన్. అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి లేబర్ని తీసుకొచ్చి అక్కడ తవ్వించి ఇక్కడ వీళ్ళేమో కొంటారు అన్నమాట. వీళ్ళు ఇంటర్న్ రాజస్థాన్ పీపుల్కి, మహారాష్ట్ర వాళ్ళకి, బాంబే షీట్స్కి వీళ్ళు అమ్ముతారు. వాళ్ళ ఎంటైర్ బిజినెస్ కాన్సన్ట్రేట్ ఇన్ హీరో ఉన్నాయి నర్సీపట్నం. మైన్స్ అనే దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారంగా మైనింగ్ లైసెన్స్ అప్లై చేయటం. రెండోది లైసెన్స్లో కూడా 2 రకాల మైనింగ్ లీజ్, ఒకటి ప్రాస్పెక్టివ్ లీజ్. అంటే అది ఉన్నదా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవటానికి, ఒకవేళ ఉంటే అది లీజు అమ్ముకోవటానికి అనుమతి. ఈ 2 రకాల అనుమతులు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ గవర్నమెంట్ నుంచి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అట్లాంటి అనుమతులు కానీ ఏమీ లేకుండా ప్రభుత్వ భూముల్లో లేదా ప్రైవేట్ భూముల్లో మొత్తం అంతా తవ్వి ఎటువంటి లైసెన్సులు కానీ ఎటువంటి మైనింగ్ చట్టాలు కానీ అప్లై చేయకుండా అమ్ముతున్నది. అది స్మగ్లింగ్ కాకపోతే మరి దాని చట్టబద్ధమైన బిజినెస్ అని ఎలా?
12 kilometers away from Narsipatnam is the hill of Karaka. In 1989, the precious stone alexandrite was discovered here. This being a reserve forest, the government did not auction for mining licenses. At first, a few local people started mining secretly. Soon, the word spread around and outsiders started coming in. Though this activity was going on since the early 1990s, it was not until the year 2000 that it has gone into a frenzy. years నుంచి జరుగుతుంది ఇక్కడ బిజినెస్. అయితే వీళ్ళు రావడం లేదు ఏంటంటే లాస్ట్ 3 or 4 years నుంచి అవుట్ సైడర్స్ ఈ మహారాష్ట్ర, రాజస్థాన్, ఒరిస్సా స్టేట్స్ అంతా వచ్చి వాళ్ళు ఇక్కడ హౌసెస్ తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఈ నర్సీపట్నం పీపుల్ అంతా వాళ్ళ దగ్గర నుంచి క్వారీస్ దగ్గరికి వెళ్ళి క్వారీస్ దగ్గర నుంచి రాళ్ళు పొందేస్తారు. ఆ రాళ్ళని ఇక్కడ ఉండే ఈ ఒరిస్సా, మహారాష్ట్ర వీళ్ళంతా సీడ్స్ కొంటారు. వీళ్ళు ఇంటర్ని వీటిని తీసుకెళ్ళి పాలిష్ చేయించి రాజస్థాన్ ద్వారా, బాంబే సీడ్స్ ద్వారా సింగపూర్, మలేషియా, దుబాయ్ కంట్రీస్కి అక్కడ పంపిస్తున్నారు. Some exchequer may come to government, some money will come to government by auctioning, and it is regularized. It will be regularized. Okay. Otherwise, government is losing money, and some fellows are earning lakhs of rupees by investing on laborers. It is somewhat embarrassing. The laborers working in the quarries are farmers, farm laborers and construction workers who come from various districts of Andhra Pradesh. They work from dawn to dusk, digging up the hill and searching for the elusive stone. They have no idea where exactly they might find the stone. గతంలో రౌడీ షీటర్లుగా ఉండేవాళ్ళు, గతంలో గుండాలుగా ఉండేవాళ్ళు, గతంలో విచ్చలవిడిగా తగాదాలు పెట్టుకుని రోడ్ల మీద ఎందుకు పనికి రాకుండా తిరిగే వాళ్ళందరూ ఈవేళ ఈ రంగురాళ్ళ స్మగ్లర్ కింద మారిపోయి వాళ్ళు దాదాపు ఈవేళ ఒక 20 లక్షలు, 30 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఒక్కొక్కళ్ళ ఆస్తులు చేజెక్కించుకున్న పరిస్థితి ఉన్నది. యాక్చువల్గా ఇక్కడ పొలిటికల్ క్లాషెస్ ఉండేవి గతంలో రూలింగ్ పార్టీకి, అపోజిషన్ పార్టీకి. ఈ రంగురాళ్ళ బిజినెస్ వల్ల మొత్తం ఆ రెండు పార్టీలు క్యాడర్, లోయర్ క్యాడర్ అంతా కలిసిపోయి సిండికేట్స్ ఫామ్ చేసుకున్నాయి. They work in teams of 10 to 20 people. The mud is brought from the mountain and washed in the surrounding mountain streams. Once they find the stones, they sell them to the merchants from Narsipatnam, and the money is shared among all team members. ఈ బాగుంటేనండి ఇంకా ఇది ప్రత్యేకంగా 200-300 వస్తుందండి. బాగుంటే 5,000 దాకా ఉన్నది పీస్ కైస్ అయితే పెద్దది. అది ఎంత చేస్తుంది అన్నది తెలియదండి. ఇక్కడ మన దగ్గర కొంటారండి. ₹100 ఉందనుకోండి, 50 ఎంత ఇస్తారు, మనం బతుకం గడుపుకుంటాం. 200-300 ఇలాగే తప్ప అదన్నా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేకపోతే 5 నెలలకు ఒకసారి తగ్గుతున్నాయి తప్ప కదండి. ఇంకేం లాభం లేదండి. 3 సంవత్సరాలు బట్టి 10,000 వచ్చిందండి. అలాగా వజ్రాల వల్ల ఎవరో బాగుపడలేదండి.
ఈ కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళే బాగుపడ్డారు, కానీ ఈ కూలోళ్ళలాగే ఉన్నారు. ఇంత కష్టపడి మీరు తవ్వుకుంటున్నారు కదా, మీ అంతటి మీరు అమ్ముకోవచ్చు కదమ్మా. మరి మాకు ఈ లోపల తిండేటోరండి, ఒకవేళ మా ఇంటికాడ తెచ్చుకుంటాం 2 రోజులు 3 రోజులు తెచ్చుకుంటున్నాం అండి, లేకపోతే ఛార్జీలు వస్తున్నాయి. మరి ఇక్కడికి వచ్చే మళ్ళీ 2 రోజులు దూకొని పోతే 2 రోజుల్లో దొరకకపోతే మరి ఏ సీట్లు మరి 4 రోజులు మరి పెట్టకపోతే మరి మేము ఇక్కడ నిలబడినాక ఆధారం ఎవరండి? సీట్లు పెడతారు అంతే అండి, మాకు బతుకు ఏమిస్తారు? బియ్యం ఇస్తారండి. The labourers are sheltered in fields and cashew gardens of the villages that surround the mining area. వీళ్ళు చూడరా ఎవరు వీళ్ళు చూడరా కొన్ని విలేజ్లు కొంతమంది పాపులేషన్ ఇది. మరి ఈస్ట్ గోదావరి నుంచి ఒక 10,000-15,000 మంది వచ్చి తవ్వడం, వాళ్ళకి వాటర్ కావాలా, భోజనాలకి స్నానాలు చేయడానికి. ఈ సమ్మర్ వస్తే వాటర్ బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. తాగి నీళ్ళు ఆ నీళ్ళే, ఆ నీళ్ళే కడుక్కోవడం గంటలో, మట్టి తేయడం గంట కప్పాడు, ఆ నీళ్ళే తాగడం, ఆ నీళ్ళు అక్కడే దరిద్రం చేస్తున్నానమ్మా. ఇలాగండి మన ఏరియా మొత్తం పాడు చేసేయడం, అంటే లెట్రిన్కి వెళ్ళిపోవడం, వీటి వల్ల ఏ రోజు కానీ మనకి జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉందండి. అలా అక్కడక్కడ అవుతుంది కూడానండి. పనే రేపు ఎవరికైనా పనే ఈ కడిగి ఎలా పోసేస్తారో దగ్గరలోకి. పంట బాగా తగ్గిపోయింది. సహకార శాఖ అంటే 50 బస్తాలు వచ్చేదంటే 50 బస్తాలు, ఇప్పుడు ఒకటికి 50 బస్తాలు వచ్చేది 20 బస్తాలు లేకపోతే 10 బస్తాలు, అది కూడా లేదు ఇవాళ. మట్టి కోసేస్తే ఎర్రగా అయిపోతున్నాయి. పశువులకు ప్రాబ్లమే, మేకలకు ప్రాబ్లమే, మనుషులకు ప్రాబ్లమే. ఎందుకు? మరి ఎర్రని తాగుతాయేటి, పశువులు తాగవు. చూడండి, మనకు 100 పూతలు వస్తాయి కదా, అటువంటి గోళ్ళు అంటారండి అవి. వాటి వల్ల పిల్లలు, పుట్టిన పిల్లలు కూడా దగ్గర 10-5 పిల్లలు కూడా చచ్చిపోయింది. ఏటి అమ్మేసుకోవడమే. ఇంకా పశువులకి ఎన్ని రోజులు కానీ మన కడవల్లో పోసి పెడతాం. నీళ్ళు దొరకలేదండి, ఇబ్బంది నీళ్ళు. అలాగే ఇంకొకరు కడుక్కుంటే వాళ్ళు కడుక్కుందాక ఉండడం, మళ్ళీ కడుక్కోవడం. కడుక్కునేదానికి కాదు, తాగడానికి. తాగనాకండి, ఊళ్ళో పోతున్నామండి. ఇవాళ మీరు వచ్చారు, మంచినీళ్ళు ఇవ్వాలా లేదండి? ఇవ్వాలా లేదా చెప్పండి ఒకసారి. ఇవ్వాలా? మరి వాళ్ళ అమ్మ బాబా అని చెప్పేసి వచ్చి బోర్లో కొట్టుకుంటారు. మా వాళ్ళన్నా మానేసి వాళ్ళకి ఏదో ఒక నీళ్ళు ఇస్తారండి అంతే. వాళ్ళు తగలేదు అంతే, పేడ ఒప్పలేదండి. నేర్చుకుంటారు అంటారు కదా, మేమేమన్నా ఆటే పోలుకుంటాయని అనుకుంటారు కదా. దాని గురించి వచ్చినా వాళ్ళు వచ్చినా మేము ఇలా వెళ్ళిపోతాం, కానీ అలా ఒక చూడాలి. వస్తా, నువ్వెళ్ళు. చిన్నగొస్తే
The villages surrounding the Karaka Hill are predominantly tribal villages. Agriculture and selling forest produce was their only livelihood. For a long time, things did not change in these villages, which had no transport facility connecting them to the outside world. To sell their produce and to purchase any commodities, they had to walk at least 12 kilometers to the weekly market in Narsipatnam. However, today the situation is different. Despite the shortage of water and a drought for the last 3 years, a visible transformation is seen in these villages. డైరెక్ట్ మీకే వెళ్ళిపోండి. హలో, అవునండి, ఎవరండి? ఎవరు ఇక్కడ వజ్రాలతో సంపాదించిన వాళ్ళు లేరా? వజ్రాలతో సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. సంపాదించారు, కొంతమంది సంపాదించుకోండి. ఏమాత్రం అంటే మాకు లేదు కానీ ఇప్పుడు ఎలంలో కొంతమంది సంపాదించుకుంటారు. అప్పుడు అవి డాబాలు కానీ అవి కానీ ఇవి కానీ పట్టుకుంటారు. అందరూ రైతులే ఇక్కడ వ్యవసాయం పనులు చేసుకుంటారు, కష్టపడతారు. ఈ కరువు కాలం వచ్చింది, మరి ఏమి సరైన వసతులు లేవు. ఈ పంటలు కూడా సరిగా పండలేదు. అలాగే ఏదో రెక్కల కష్టాలు మీద చెంపటి అలాగా బ్రతుకుతున్నాం. మరి బాగా కొత్త కొత్త ఇళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళు కనిపిస్తున్నాయి మీ ఊళ్ళో. పెద్ద పెద్ద ఇల్లు అంటే వ్యవసాయాలండి, వ్యవసాయాల మీద అలాగా ఏదో కూర్చుకొని కొట్టుకున్నారండి. డాబాల సంబంధం ఏంటండి, గవర్నమెంట్ ఇస్తుందండి. ఈ డాబాలకి వజ్రాలకి ఏం సంబంధం లేదండి. మరి టీవీలు ఫ్రిడ్జ్లు కొనుక్కుంటున్నారు, తర్వాత ఏంటి టీవీలకు కూడా కాదు, డాబాలకి ఏదో గవర్నమెంట్ ఇస్తుంది. ఆ తర్వాత ఏదో భూములు పొట్లు అమ్ముకొని ఏదో మేము కొంత డెవలప్ చేసుకుంటున్నాం. రంగురాలు వచ్చిన తర్వాత చాలా విలేజ్లు ఏంటి, నర్సీపట్నం ఏంటి, మెయిన్ నిరుద్యోగం అన్నది చాలా తగ్గిందండి. అందరి దగ్గర డబ్బులు ఆడడం, బిజినెస్లు చేసుకోవడం. మొన్న అంత కరువు కాలంలో కూడా ఇక్కడ అందరికి ఉపాధి అయితే రంగురాళ్ళే. మీ ఊళ్ళో రైతులందరూ బాగానే పెద్దగా ఇళ్ళు కట్టుకుంటున్నారు, మీకేంటి ఇలా ఉంది పరిస్థితి? మా పరిస్థితి ఇంకంతే బాబు. ఇప్పుడు పరంతాన్ని వజ్రాలు పడ్డాయి. మా కుర్రోళ్ళు వెళ్ళి వాళ్ళే 10 మంది కలిసి వెళ్తున్నారు. వెళ్తే ఆ 10 మంది 4 ఉజ్జీలు కట్టుకొని వాళ్ళే తవ్వుకుంటున్నారు, కానీ వీళ్ళు తవ్వనివ్వలేదు. ఈ రంగురాళ్ళలో ఒకే గ్రూప్ కాదు, 4-5 సిండికేట్లు లేదా 10 సిండికేట్లు ఉంటే పర్సన్స్, వ్యక్తులు డెవలప్, వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కొట్టుకునే పరిస్థితి. రెండోది కిడ్నాపులు చేసుకునే పరిస్థితి. బయట వాళ్ళు కొడుతున్నారు. ఎందుకు? మీరు ఇప్పుడు తవ్వడానికి కోరితే మా ఉజ్జీలు అయిపోవాలంటున్నారు మా వరుసలో. ఈ మనీ ట్రాన్సాక్షన్స్లో 2 గ్రూప్స్ ఒకరినొకరు కిడ్నాప్ చేసుకున్నారు. ఆ కిడ్నాప్ చేసుకున్న వ్యవహారంలో బాంబే మాఫియాతో కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి అప్పట్లో న్యూస్ ఐటమ్ ఒకటి వచ్చింది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతానికి అయితే అంతా బాగుందండి. ఒక ఇలా హాస్పిటల్కి వెళ్ళడానికి ఏంటి సీట్లే చాలా అది. ఒక ఏమన్నా ఇంట్లో ఇబ్బంది అయినా ఫంక్షన్ అయినా చాలా మంది సీట్లే కొంచెం ఏదో సాయం చేయడం. ప్రతి విలేజ్లో గుళ్ళు కట్టడం, నర్సీపట్నం నుంచి మెడికల్ సంబంధించి ఎవరైనా తీసుకురావడం, ట్యాబ్లెట్స్ అయితే తేవడం, ఏమైనా అయితే చాలా అది సర్దుతున్నారు ప్రస్తుతానికి. రంగురాళ్ళ మర్చెంట్స్ అందరూ కలిసి ఒక ప్రైవేట్ సిటీ బస్ కూడా అరేంజ్ చేశారు. చదువుకునే వాళ్ళు బయట వాళ్ళు, ఇతర జిల్లాలు, ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు వాళ్ళు, మన ఏరియా ఆ ఏరియా వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వీళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు లేబర్ ఉన్నారనుకోండి, వాడు ఎంత పెట్టాడు, ఒక 40,000 20,000 30,000 రోజుకు పెడుతున్నాడు. వాడు సరైన రంగురాళ్ళు ఇవి దొరికినాయి అనుకోండి, పీసెస్ దొరికినాయి అనుకోండి,
బట్ ఈ ఎవడైతే పెట్టుబడి పెట్టాడో ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారనుకోండి, ఇప్పుడు వీడేం 10,000ది 5,000 కొంటా అంటాడు, ఇంకోటి 10,000కి 15,000 లేకపోతే 10,000 ఇచ్చి కొన్నా అనుకోండి, అట్లాంటి వాడు బయట వాడికి అమ్ముకుంటే మరి వీళ్ళు అయ్యో నా దగ్గర డబ్బు తిని నువ్వు వాడికి అమ్ముకున్నావు కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పడానికి నువ్వెవడరా అని గొడవలు వస్తాయి. అలాంటప్పుడు ఈ ట్రైబల్ యూత్ని ట్రైబల్ పెద్దలను ఉపయోగించుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తారు. A part of the land being used for the mining activity and for sheltering the laborers belongs to the local villagers. The owners of this land are paid in cash or kind to ensure their loyalty. బాగా పడ్డామండి అలా తీసుకెళ్ళి బొగలేడు గురించి. Some of the local youth also work as informers for the merchants and keep an eye on the laborers so that they do not defect to the opposite syndicate. 9th చదివి మానేశానండి. ఇప్పుడు 10th కడదాం అనుకున్నాను, డబ్బులు లేవండి. మరి చొక్కాలు జీన్స్లు బాగానే వేసావు, వాడికి డబ్బులు వచ్చాయా? ఫ్రెండ్ పంపించాడు. ఒక డబ్బే కాకుండా ఈ కాస్మెటిక్స్, ఆడవాళ్ళు ఉంటే కాస్మెటిక్స్, అలాగే డ్రెస్సెస్, మోడర్న్ డ్రెస్సెస్ ఇవ్వటం, మగవాళ్ళకి ఏంటంటే మంచి జీన్ ప్యాంట్లు, జీన్ షర్ట్లు, బూట్లు, టీవీలు, టేప్ రికార్డులు, అలాగే ఇంకా సెల్ ఫోన్స్, మొత్తం సెల్ ఫోన్స్, ఇలాంటివన్నీ ఎక్విప్మెంట్ ఇవ్వడం ద్వారా ఇదైతే పెద్ద కల్చర్ డెవలప్ అవుతున్నట్టుగా వీళ్ళు స్మగ్లర్స్ చేయటం, వాళ్ళు దాని మీద వాళ్ళు భ్రమలు పడి ఈ స్మగ్లింగ్ యాక్టివిటీనేమో వాళ్ళు పెంచడానికి ప్రయత్నం చేయటం అనే దాని మీద చాలా ఎక్కువ జరుగుతుంది. ఎందుకు నువ్వు పని ఎందుకు చేయట్లేదు? నాకు చేయడం రాదండి. ఏదని ఏం పని రాదు? ఏ పని రాదు. కూలి పనికి వెళ్ళొచ్చు కదా. పనికి వెళ్ళమ్మో మళ్ళీ ఏ వచ్చేసి సిగ్గేస్తుంది. For the laborers, there is always a danger of being crushed under the loose earth and big boulders. నల్లమట్టి అంతా ఒకసారి చూసేసిందేనా? డెత్స్ జరుగుతున్నాయి. డెత్ ఏది రిపోర్ట్ కాదు. ఇప్పటి వరకు నియర్లీ సమ్ 20 డెత్స్ అక్కర్డ్ దేర్ వైల్ కారింగ్. లేబర్ చనిపోవడం జరిగింది. ఏది అఫీషియల్గా రికార్డ్ కాదు. పోలీస్ అంటారు మాకు ఇన్ఫర్మేషన్ లేదంటారు. వాళ్ళు ఏం చేశారంటే డెత్ జరిగిన వెంటనే వాళ్ళందరికీ ఇక్కడ సెల్ ఫోన్స్ ఇచ్చారు ఆ విలేజర్స్లో. వాళ్ళు వెంటనే ఇక్కడ లోకల్ మర్చెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే వీడు వెహికల్ ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళి బాడీని వెంటనే అక్కడ నుంచి వాడు నేటివ్ ప్లేస్ షిఫ్ట్ చేసి వాళ్ళకి సమ్ అమౌంట్ కాంపన్సేట్ చేస్తాడు స్పాట్లో. పోలీస్కి ఏ ట్రేస్ అక్కడ అవైలబుల్ కాదు, ఎవరు కంప్లైంట్ చేయరు. నెంబర్ ఆఫ్ టెంపుల్స్ కట్టేశారు. ఎవరన్నా నిజంగా పండగ చేసుకుంటే గొర్రెలు, మేకలు, కోళ్ళు, తాగడానికి మందు గ్రామాలు డంప్ చేయటమే. ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ? వీళ్ళే సైట్లే, ఈ రంగురాళ్ళు సైట్లు అంటున్నారు కానీ వీళ్ళే. కొన్ని ఊర్లో అక్కడ దోనిపాను, కసిమి, జమ్మార్ అన్న విలేజ్లు బాగా ఈ సేట్లు స్వార్థానికి వాళ్ళకి మందు ఇవ్వడం, ఈ రాళ్ళు అవి వస్తాయని ఎవరికాడికి అడగకపోయినా వాళ్ళకి మందు ఇవ్వడం, సారాలు ఇప్పించడం, వాళ్ళు అలాగా ఏమీ పని చేయలేని స్థితికి వచ్చారు చాలామంది. ఈ డ్రింక్ అలవాటు పడిపోయి అదే బాధ అనిపించే విషయం. లేదా అంతా హ్యాపీగానే ఉన్నారు. 14 to 30 ఏజ్ వాళ్ళకి ఈ అమ్మాయిల్ని పెద్దాపురం ఇట్లాంటి కొన్ని రాష్ట్రంలో కొన్ని విలేజెస్, కొన్ని టౌన్స్ ఉన్నాయి, బ్రాతల్స్, సెక్స్ వర్కర్స్ని ఇక్కడికి డంప్ చేయటం, వాళ్ళ ద్వారా వీళ్ళని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రాస్టిట్యూషన్, దెర్ ఈజ్ నో ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్. ఏం చేస్తుంటావు?
ఏం చేస్తానని నేను లైన్కి వస్తాను. లైన్కి వస్తున్నాను. లైన్కా రోజు వస్తావా ఇక్కడికి? రోజు రాను. నెలకి 2 సార్లు లేకపోతే వారానికి వస్తాను. మరి ఏమన్నా విన్నావా నువ్వు అటువంటివి ఏమన్నా జరుగుతున్నాయని? చెప్పు. ఏం కాదు. Maybe they are mutual understanding, they may go and come, but actually for money prostitution is not going. ఉందండి ప్రెజెంట్. ఉందా ఇక్కడ? ఈ ఊళ్ళో కాదు, నేను ఈ ఊరు గురించి అంటే ఈ ప్రాంతంలో ఉందండి. మరి ఎంత వస్తుంది నీకు? గంటకి 300. Even I did not hear also such incident where prostitution is going on. Some people are coming and going for this only for prostitution here. అలాంటి విషయాలు ఏమీ ఓపెన్ గా ఉంటాయి, మాట్లాడతారు మాట్లాడలేదు, ఏదో గుప్తంగా. ఎలా వచ్చింది ఈ ఐడియా నీకు? నాకు సడన్గా ఐడియా వచ్చింది. అంటే ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారా అప్పుడు నర్సీపట్నంలో చాలా మంది? బాగా చేస్తున్నారా ఇక్కడ? ఇంతకుముందు చాలా బాగా ఉండేవాళ్ళు. కాస్త ఇది జబ్బుల వల్ల తగ్గిపోయారు కదా, కొందరు రావట్లేదు. విసిటీసీకి మామూలుగా వచ్చిన 15 నుంచి 24 ఏజ్ గ్రూప్, అంటే 24 ఏజ్ గ్రూప్ వస్తున్నారు. దానిలో పాజిటివ్స్ ఆ ఏజ్ గ్రూప్లు ఎక్కువ ఉన్నాయి. నాకు ఇంతకు ముందు నుంచే మాకు చుట్టాలు ఉన్నారు నర్సీపట్నం. వస్తే నేను అలా వచ్చిపోయేదాన్ని. ఆయన నేను వచ్చిపోయేవాళ్ళని. అన్నది అన్నారే ఇంకా ఎన్ని ఆడినా అప్పులు తీరట్లేదు అనేసి అన్నారు. అంటే నువ్వు ఏం కొనంటే నేను ఒక మాట అడుగుతాను, నేను తప్పు చేస్తాను అనేసి అడిగేసాను. డైరెక్ట్ అడిగేసాను. నీ ఇష్టం ఎలా చేసినా నువ్వే కదా తీరుతావు అనేసి అన్నారు. Nearly 200 merchants are in Narsipatnam. Every merchant has one family. Some illegal contact with house on house they are having, maintaining there at Karakad, Donipalam, Kottallavaram, ఆ విలేజ్లో ఒక లేడీని వీళ్ళు అక్కడ సబ్స్టిట్యూట్గా పెట్టుకొని మెయింటైన్ చేయడం. వీళ్ళు అక్కడ బిజినెస్కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండడం విత్ ది పర్మిషన్ ఆఫ్ హెర్ హస్బెండ్ ఆల్సో. హెర్ హస్బెండ్ ఆల్సో నోస్ దట్, బట్ దే ఆర్ స్పెండింగ్ మనీ, ట్రెమెండస్ మనీ. ఎట్లది రాజమండ్రి ఇంకా పై నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బు ఆశ పెట్టి వంటలు చేయమని అవి చేయమని ఇది చేయమని పెడుతున్నారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వంటలు చేసింది కాకుండా వాళ్ళకి శారీరక రకం సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. 40-50 సంవత్సరాల వయసు గల మగాడు 12, 13, 16 సంవత్సరాల వయసు అమ్మాయితోటి తప్పుడుగా మసులుతున్నాడు. అంటే మరి అమ్మాయిలు ఎలా మసులుతున్నారు? ఏంటి డబ్బులకి ఏమోహం పడిపోయారండి. డబ్బులు కావాలండి వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఏంటి తెలుసా అండి, మధ్యతరగతి వాళ్ళు విందులకి విలాసాలకి అలవాటు పడిపోయారు, టాయిలెట్ సామాన్లకి అలవాటు పడిపోయారు. డబ్బులు ఎలాగొస్తాయండి? డబ్బులు ఎలాగొస్తాయంటే ఆ రకంగా మసిలితేనే డబ్బులు వస్తున్నాయి. లేకపోతే పొద్దుట్లు వేసి క్యారేజ్ పెట్టుకొని కష్టపడి వెళ్ళాలంటే ఒక 50 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఇస్తున్నారు ఒక ఆడ మనిషికి. పనిలోకి వెళ్తే కూలికి వెళ్తే ఒక 20 కానీ 50 రూపాయలు కానీ ఇస్తున్నారు. ఇంకా లేదంటే 30 రూపాయలు ఇస్తున్నారు. మరి 30 రూపాయలు ఎక్కడ 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ అవసరమైతే మోజుంటే 2000 ఇస్తున్నాడు అవతల స్వామి. అవకాశాన్ని పెట్టి డబ్బులు ఇస్తున్నారు. దానికి అలవాటు పడిపోయి ఇవాళ ఏడు చేతికి వచ్చిందండి. అందుకే వచ్చింది. It is anybody's weakness. We cannot say that 100% people are just like Sri Ramas. వజ్రాలు రాకముందు 500 నోటు ఎలాగుంటుందో ఏరియా తెలియదండి. ఇవాళ 500 నోట్లు కాదు, అలాంటి 400-500 నోట్లు చూపెడితే అమ్మాయిలు ఆ రకంగా మారిపోతున్నారు, ఆ తీరులో మసులుతున్నారు ఈ ఏరియాలోనూ. అవసరమైతే పైనుంచి కూడా
తెప్పించుకొని ఏర్పాట్లు చేసి వ్యవహారం కూడా జరుగుతున్నాయి ఇందులో. దే ఆర్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, హ్యావింగ్ వెహికల్స్, బ్యాంక్ అకౌంట్స్, గోల్డ్, ఎవ్రీథింగ్. ఆ విలేజ్ రూపురేఖలే మారిపోయాయి పూర్తిగా దీనివల్ల. జ్వరాలు వస్తున్నాయి ఇప్పుడు, అంటే ఫస్ట్ కదా ఇప్పుడు ఇంతకుముందు ఇదివరలో కర్రలోనే దగ్గర కుర్రోళ్ళు ఈ వయసు కుర్రోళ్ళు మొత్తంగా పైన చచ్చిపోయారు ఆ క్వారీ వల్ల. ఎలా చచ్చిపోయారు? జ్వరాలతో ఏం జ్వరాలు వచ్చాయి వాళ్ళకి? అక్కడి నుంచి ఏంటంటే కలరా అంటున్నారు, ఈ రోజునాలు అంటారు, వాంతులు అంటున్నారు, అసలు జాబ్ వదిలేస్తున్నారు. క్వారీలో పనిచేస్తున్న వాళ్ళు హెచ్ఐవి పాజిటివ్స్ ఉన్నాయి. రంగురాల దగ్గర క్వారీలో అంతా కలిసి పనిచేస్తూ ఉంటారండి. అక్కడ ఏంటంటే ఒకరికొకరు పనులు చేస్తూ అక్కడ కూడా ఇదే విధంగా, అంటే డబ్బుల గురించే కదా ఆ పని కూడా, అక్కడ కూడా వీళ్ళు సెక్సువల్ కాంటాక్ట్స్ ఉంటాయి ఒకరికొకరికి. వాళ్ళు ఏంటంటే ఎవరైతే వేరే దూర ప్రాంతం నుంచి వచ్చేస్తుంటారో అటువంటి వాళ్ళని వీళ్ళు అన్మ్యారీడ్స్ అనుకోండి, వాళ్ళు అన్మ్యారీడ్స్ అయితే వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడం. రోజు తగ్గితే ఈ రాయి పడదు, ఎప్పటికో 2-3 రోజులకో 4 రోజులకో ఒక్కొక్కసారి 15 రోజులు తగ్గితే కానీ ఆ రంగురాయి అనేది వాళ్ళకి దొరుకుతుంది. ఆ దొరికితేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఎప్పుడైతే ఆ రంగురాయి దొరికిందో అప్పుడే వీళ్ళకి ఆ సేట్ ఎవరైతే తవ్విస్తున్నారో అధికారి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ రోజు తవ్వడమే, ఈ మిగతా రోజులతో వాళ్ళకి వేస్టే కదా. అటువంటిప్పుడు వాళ్ళకి డబ్బులు అనేది ఉండదు, అందువల్ల వేరే విధంగా వేరే దారి వాళ్ళు వెళ్తున్నారు. ఫైనాన్షియల్గా ఫ్యామిలీ మెయింటైన్ చేయలేకపోవడం, ఆ ఫైనాన్షియల్ నీడ్ కోసం ఇంకొకరి మీద ఆధారపడవలసి రావడం, అదే ప్రధాన కారణం కదా. అయితే లైవ్లీహుడ్ కోసం ఇంకొక ఏరియాకి వెళ్ళడం, రైన్స్ లేవు, ఈ పంట పనులు లేవు, దాంతో వేరే చోట ఏదో పని వెతుక్కుంటూ ఇద్దరు హస్బెండ్ వైఫ్ పిల్లల్ని ఇక్కడ వదిలేసి, మదర్ ఫాదర్ని ఇక్కడ వదిలేసి, ఏజోళ్ళు మదర్ ఫాదర్ని వాళ్ళిద్దరే వెళ్తున్నారు వేరే చోట, వేరే డిస్ట్రిక్ట్స్కి. అక్కడేవో కాంటాక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. లేకపోతే వైఫ్ ఒక చోట పోతుంది, హస్బెండ్ ఇంకో చోట పోతున్నాడు, కొన్నాళ్ళు పని చేసుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సెక్స్ అనేది ఫ్రీ సెక్స్ కింద బిహేవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు బలవంతంగా నెట్టబడుతున్నారు. బై ప్రెజర్ కాంటాక్ట్ డెవలప్ అయినా తర్వాత అది రొటీన్ అయిపోతుంది. ఇదివరకు మేము పుల్లలు అమ్ముకొని ఆ కొండ కొట్టి బొగ్గులుగా కాల్చుకొని నర్సిపట్నం పోయి కేజీ బియ్యానికి అమ్ముకుండే వాళ్ళం. ఇప్పుడు ఆ అడవంతా ఈ పీకి పారేస్తున్నారు. ఇంకా మాకు ముందు నాటికి ఎప్పుడు ఈ వజ్రాలు ఇలా ఉంటాయేటి ఉండవు కదా, అయిపోయిన తర్వాత మా బాధలేటి. ఇంకా పట్ల అడవి అండి, ఎదురు పందులు పెంచుతున్నారు, మరి అలాంటిది పాడు చేస్తున్నారు కదా. వీళ్ళకి ఆహారం లేకే కదండి. సముద్రంలో చిన్న చేప వెళ్ళి పెద్ద చేప మింగినట్టు మాకు ఆహారం లేక వీటిని మేము పాడు చేస్తున్నామండి. మరి మా ఏరియాకి మా దేశం పంటలు లేవు కదా, మేమే ఊరు వెళ్ళిపోవాలి, బాగోదు కదా. మేము వెళ్ళి ఇంకొక చింతపల్లి కొండ తవ్వెత్తాలి, ఊరుకుంటారు ఏంటి? ఊరుకోరు కదా. Actually, the digging is going in reserve forest area. In reserve forest area, police has no power to book any case. Actually, only the forest people and forest department has to take action. ఎన్నో ఇంకెళ్ళి నాకే వెళ్ళి చెప్పడాన్ని ఆఫీస్కి వెళ్ళి బాబు ఇలా కొండంత తగ్గిస్తున్నారు వచ్చి కొత్త అడ్డ అంటే మేము అంగాడితే మేము ఆగుతారా? ఎయ్యిలాది జనాలు ఉన్నారు అంటున్నారు వాళ్ళు. పోలీస్ అంటారు మేము వాళ్ళ మీద కేసులు పెట్టడానికి మాకు సరైన యాక్ట్ లేదు, మైనింగ్ యాక్ట్. ఇట్స్ బెయిలబుల్, సింపుల్ బెయిలబుల్ కేసులు పెట్టవలసి వస్తుంది. మరోవర్ ఏంటంటే అక్కడ మాస్గా థౌజండ్స్ పీపుల్ వాళ్ళు అక్కడ ఉంటున్నారు. మేము సఫిషియెంట్ ఫోర్స్తో మేము వెళ్ళి వాళ్ళు అటాక్ చేయలేము. బికాజ్ ఇట్ ఇస్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, నక్సలైట్ ప్రాబ్లం ఉండడం వల్ల మా ఏరియా అఫీషియల్స్ ఏమో అక్కడ వెళ్ళొద్దని చెప్పి అంటున్నారని చెప్పి పోలీసు అంటున్నారు. మైనింగ్ వాళ్ళు అంటారు గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ లైసెన్స్లు ఇస్తే తప్ప మేము ఏం చేయాలని చెప్పి మైనింగ్ వాళ్ళు అంటారు. ఇలాగ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దేర్ డ్యూటీ.
sometimes press is writing against police, against all departments for not taking action. Okay. And that is the main problem we are facing. అంటే ఫారెస్టర్లు వచ్చి బెదిరిపెడతారేనంటే వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చినప్పుడే అలాగే వెళ్ళిపోతామండి. పారిపోతుంటారా? పారిపోతుంటాం. ఆ డ్యూటీ పేరంగా వస్తుంటే మరి పారిపోతే ఏం చేస్తామని కొట్టేస్తున్నారు. అసలైన పీపుల్ని అరెస్ట్ చేయడం మానేసి అక్కడ కూలి కోసం అని వెళ్ళిన లేబర్ని అరెస్ట్ చేయడం, ఏదో గవర్నమెంట్ దృష్టిలో చూపించడం, ఇలాగ అరెస్ట్ చేసాం అది ఇది అని అలా చేతులు దులుపుకోవడం తప్పించి దీనికి పరిష్కార మార్గం చూడటం లేదు. లోకల్ ఎమ్మెల్యే ఇస్ ఫారెస్ట్ మినిస్టర్. ఆయన చెప్పడం ఏంటంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి ఇప్పుడు వాళ్ళు ఏమీ మర్డర్స్ చేయట్లేదు కదా, దొంగతనాలు చేయట్లేదు కదా, మీరు ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, న్యాచురల్గా అవైలబుల్ అయ్యే సోర్స్నే వాళ్ళు తీసుకుంటున్నారు కదా అని చెప్పి అన్అఫీషియల్గా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. అయ్యన పాతి గారు ఈ పార్టీ దీపాల వల్ల ఈ జనం అంతా బతుకుతున్నారండి ఈ జిల్లాలోని. అంతే. ఆరు కానీ ఎర్రగా చూస్తే వీళ్ళ పని ఏంటండి అడుక్కుంటామే. కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా శుభకార్యేషు సర్వదా శ్రీవక్రతుండ మహాకాయ. అట్లా అట్లే కాంప్లెక్స్లో ఈవినింగ్ 6 తర్వాత లేడీ సింగిల్గా స్టే చేయలేని పరిస్థితి ఈరోజు. కాంప్లెక్స్ అంటే మీన్ ఆర్టిస్ట్ కాంప్లెక్స్, నర్సీపట్నం ఆర్టిస్ట్ కాంప్లెక్స్. అంటే ఎవ్రీవన్ ఫీల్స్ దట్ షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్, సో వై డోంట్ టు ట్రై ఫర్ హర్ లైక్ దట్. ఇప్పుడు ఇలాగో మా గతానికి అయిపోయింది, మా పిల్లలకైనా ముందు నాటికి అడవి పెరగాల, మొత్తంగా అడవి పీకెత్తుంది, ఇంకా మా పిల్లలకి ఏముంటుంది అక్కడ. చిన్నపిల్లలకి అలవాటు చేస్తున్నారంటే మరి ఎలా వాళ్ళు చూసిన వాళ్ళు రేపు పొద్దున్న తప్పుడు పని చేయరటండి, ఎలాగ చేస్తారు కదండి.
డబ్బాసి కదండి అవసరాలు ఉంటేనే. Thank you.